మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటి. అంటే ఏంటంటే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం ప్రతిరోజు ప్రతి దినచర్యలో మన తెలివితేటలు కానీ మనం ఏం పని చేయాలన్నా మన నాలెడ్జ్ అనేది ఉండాలి కదా. అన్ని స్కూళ్ళలో ఈజీగా అర్థపడుకోవడం చెప్తున్నాం. మనం హైదరాబాద్కి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్తాం, మన అమ్మ నాన్నతో వెళ్తాం. అమ్మ నాన్న చదువుకోలేదు, బస్ పైన నేమ్ వాళ్ళకి తెలియదు. మనం చదువుకొని ఉంటే మనకు పేరు అనేది చదవడం వస్తే మనము అమ్మ అయితే హైదరాబాద్ బస్సు ఎక్కాలమ్మా మీరు చెప్తారు కదా. మీలో ఎంతమంది ఎలా చెప్పారు? చేతులు ఎత్తండి. బస్ పైన అందరూ వెరీ గుడ్. మీ అందరూ క్లాప్స్. మీరు బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు బస్సు పేరు చెప్పారా మీ అమ్మ వాళ్ళకి? అమ్మాయి బస్సు అట్లా చెప్పారంటే మీరు ఏంటి స్కూళ్ళల్లో సార్ చెప్పేది కిరణం షాప్కి వెళ్తారు. కిరణం షాప్కి వెళ్ళి 500 కాదు 100 రూపీస్ 100 రూపాయలు ఇస్తారు కదా. 20 రూపాయల సామాన్ కొనుక్కుంటారు మీరు. తర్వాత ఇంకెంత ఇవ్వాలి? వెరీ గుడ్. 8 రూపీస్ చెప్పిన బాబు చెప్పండి. ఎక్కువ నిద్రపోతలేరు, మంచి యాక్టివ్గానే ఉన్నారు పిల్లలు. అంటే మీరు చిన్న చిన్న పదాలు మీరు చదువుకోవడం అనేది ఏమని తెలిసేవి? ప్రతి ఒక్కరు మంచి చదువుకోవాలి, సార్ వాళ్ళు చెప్పిన పాటలు వినాలి, రోజు రెగ్యులర్గా స్కూల్కి రావాలి. అమ్మ నేను షాప్ తీసుకుపోతా, ఊరు తీసుకుపోతా అంటే పోదు, రోజు రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలి, మంచి మంచి జాబ్స్ చేయాలి. అందరికీ చదువుకోవడం ఇష్టమేనా? బాయ్.